గట్టుపై ఉన్న ఏపీ జల విద్యుత్ కేంద్రం, తెలంగాణ ఎడమ గట్టుపైనున్న భూగర్భ జల విద్యుత్ కేంద్రాన్ని కేఆర్ఎంబీ చైర్మన్ సుబ్రంగా బిశ్వాన్ బృందం పరిశీలించింది. ఈ బృందంలోని 5 సభ్యులు జలాశయ శుభ్రత, నీటి నిల్వ సామర్థ్యం, రోప్స్, డ్యాం గేట్లు, గ్యాలరీలను పరిశీలించి డ్యాం ఇంజనీర్లతో భద్రతను తెలుసుకున్నారు. పరిశీలన అనంతరం జలాశయం వ్యూ పాయింట్ వద్ద అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇరు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తికి ఎంత మేర వరద నీరు ఉపయోగించి ఎంతో విద్యుత్ ని ఉత్పత్తి చేశారన్న వివరాలను జెన్కో అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ప్రస్తుతం త్రాగునీటికి ఎటువంటి సమస్య లేదని డ్యాం అధికారులు కేఆర్ఎంబీ బృందానికి వివరించారు. చివరిగా ఎస్ఎల్బీసీ టన్నెల్ కు వెళ్లి పరిశీలించారు. రేపు కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు, కర్నూలు ప్రాంతాలలో కేఆర్ఎంబీ చైర్మన్ సభ్యులు పరిశీలన చేస్తారని లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ చెప్పారు. ప్రధానంగా వాటర్ డ్రాయల్స్ అన్నది మెయిన్. లెఫ్ట్ బ్యాంక్, రైట్ బ్యాంకు, అలాగే అదర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఈ ఇయర్లో ఎంత వినియోగించారు అన్నది మెయిన్గా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అలాగే జనరేషన్ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు, బోత్ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాంక్స్. ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవాల